హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను చేయబోతున్న వీడియో నేను చెప్పాను కదా, ఆల్రెడీ 2 days ల్యాగ్ అయి ఉండడం వలన నాది వీడియోస్ అన్ని 1 by 1 ఎపిసోడ్స్ చూసి ఇప్పటికి 2 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసా. వీకెండ్ 2 ఎపిసోడ్స్ కూడా ఈరోజు కూర్చొని, సో ఆ 2 ఎపిసోడ్స్ కలిపి ఒకటే వీడియో చేయబోతున్నా. అండ్ ఎందుకు ఒకటే అనేది నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది క్లియర్గా. ఎందుకంటే పెద్దగా ఏం లేదండి ఈ వీకెండ్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మాట్లాడతారు అది ఇది అని, అస్సలు చేయలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేశాను. అసలు తనుజ గారిది అయితే ఎప్పుడు ఏవి అనరు, ఏదో ఒక దాంట్లో సైడ్ చేసేయడమే. తనుజ గారి విషయానికి వచ్చేసరికి కామెడీ కింద టర్న్ అవుట్ చేసేయడం. దివ్య గారు స్ట్రాటజికల్గా ఆడి ఒప్పుకుంటా, ఆవిడ 100% అయితే ఆవిడ స్ట్రాటజీ చాలా బాగా వాడారు. ఎక్కడో ఒక పర్సెంట్ ఆవిడ తనుజ విషయంలో పర్సనల్ వెళ్ళారు, కానీ అది కూడా చెప్తా దివ్య, అది కూడా తప్పే. అది కేవలం భరణి గారిని కెప్టెన్సీ చేయాలన్న థాటే ఆవిడకి ఉంది. అదైతే ఆవిడ బయట పడలేదు అక్కడ, కానీ క్లియర్గా తెలిసింది భరణి గారికి ఎక్కడో సపోర్ట్ ఇచ్చింది తనను కూడా వదిలేసి. దాన్ని ఆవిడ బయట చెప్పలేక నువ్వు అందరూ తనుజాని ఓడిపోవడానికి చేశావు అన్నట్టు ప్రొజెక్ట్ చేసి ఒప్పేసుకున్నది ఆవిడ. ఈ ఒక్క లాజికల్ పాయింట్ ఎలా మిస్ చేశారో నాకు అర్థం కాలేదు. అంటే చూసిన వాళ్ళకి అర్థం కాదు అనుకుంటున్నారో ఏమో తెలియదు, క్లియర్గా తెలుస్తుంది. అసలు దివ్య గారు వెళ్ళి గౌరవ్తో చూపించిన వీడియోలో చెప్పిన ఫస్ట్ పాయింట్, తనుజ గారిని తీసే భరణి గారికి తనుజ ఉంటే కాంపిటీషన్, తనుజ ఉండకూడదు అని అంటారు అనమాట. అంటే ఎలిమినేట్ చేయమని. సో తనుజ ఉండకూడదు అని ఆ టాస్క్ నుంచి. తర్వాత డిమాండ్ దగ్గరికి వచ్చినప్పుడు నీకు రీతు విన్నావాలంటే రీతుకి ఎవరు కాంపిటేటరో వాళ్ళని తీయు అని అన్నది. అది కూడా భరణి గారిని ఉద్దేశించే అని నాకు అనిపించింది. తనుజ మీద కోపంతోనో లేదా భరణి గారు తనుజ క్లోజ్గా ఉన్నారన్న కోపం అయితే కాదది. నాకైతే ఇప్పటివరకు నేను అబ్జర్వ్ చేసిన గేమ్, నేను ఆలోచిస్తున్న గేమ్ నేను చెప్తున్నాను. ఒకవేళ నిజంగా ఆవిడ పర్సనల్ అయ్యి తీసినప్పటికీ కూడా దానికి రీజన్ కూడా నా దగ్గర ఉంది. కళ్యాణ్ గారు కెప్టెన్సీ కింద పార్టిసిపేట్ చేసిన టాస్క్ ఉంటుంది కదా, అంటే అందరూ కళ్ళకు గంతలు కట్టుకొని బల్బ్ ఆఫ్ చేస్తే ఎవరు ఆఫ్ చేస్తారో వీళ్ళు గస్ చేసి చెప్పాలి వాళ్ళందరిలోని. ఇమాన్యువల్, కళ్యాణ్, సంజనయ్యే దానికి సంచాలక్, నాకు ఎప్పటికీ గుర్తుంది అది. భరణి, దివ్య, తనూజ వీళ్ళు ఉంటారు. అయితే అందులోని తనూజ వెళ్ళి దివ్య లైట్ ఆఫ్ చేస్తుంది, కానీ దివ్య వచ్చి తనుజాకి హెల్ప్ చేస్తుంది ఆ ముందు టాస్క్లో. సో ఖచ్చితంగా తనుజ అయితే అయి ఉండదు అని చెప్పి దివ్య అనుకుంటుంది. కానీ పాపం దివ్య గారు రాంగ్ చెప్తారు. తనుజ లైట్ ఆఫ్ చేసినప్పటికీ తనుజ అయి ఉండదు అని ఎక్కడో బలంగా నమ్మి ఇమాన్యువల్ పేరు, కళ్యాణ్ పేరు ఇద్దరు ఎవరిదో ఒక పేరు చెప్తుంది ఆవిడ. దానివలన ఆవిడ ఎక్కడో అది అప్పుడే అంటది, ఈ హౌస్లో నేను ఎవరినైనా నమ్ముతా కానీ నేను నిన్ను మాత్రం నమ్మను, ఇంకా ఛాన్సే లేదు అని చెప్పి దివ్య గారు అప్పుడే చెప్తారు. అప్పటి నుంచి ఇలా యాక్చువల్ రైవల్ని స్టార్ట్ అయ్యింది భరణి గారు క్లోజ్గా ఉంటున్నారనో దీనివల్లనో కాదు, తనుజ ఆడే గేమ్ వల్ల. ఎందుకంటే ఈవిడ వచ్చి ఆవిడకి సపోర్ట్ చేసినప్పుడు ఆవిడ కూడా అట్ ది సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా దివ్య గారు కూడా. ఒకవేళ ఎవరైనా దివ్యది తప్పు అన్నప్పటికీ కూడా నా దగ్గర ఈ పాయింట్ ఉందన్నమాట. సో అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను షేర్ చేస్తున్నాను. యాజ్ ఏ బిగ్ బాస్ రివ్యూవర్ కింద కాకుండా ఒక ఆడియన్స్గా కింద చూసినప్పటికీ కూడా అదే పాయింట్ అనమాట. ఈవెన్ ఆ నామినేషన్ అంటే నామినేషన్ కాదు, సో నామినేషన్ వచ్చేస్తుందండి, అదే ఉంది ఎపిసోడ్. నెక్స్ట్ రివ్యూ ఇవ్వాలనేది అదే కదా, సో అదే వచ్చేస్తుంది. ఈవెన్ అక్కడ ట్రైన్ టాస్క్లో ఒకరిని తీసేయాలి అంటున్నప్పుడు దివ్య గారు ఇచ్చిన రీజన్ అదర్ దాన్ భరణి టాపిక్ చెప్తే, తనుజ మాత్రం స్క్రీన్ స్పేస్ కోసమో లేదా సింపతి కోసమో ఇంకా తీసేసింది. ఇప్పుడు ఎలాగైనా ఈమెను నెగిటివ్ చేయాలన్న థాట్తోనో తెలియదు, కానీ తనుజాయే భరణి సార్ వల్లనే తీస్తుంది అని చెప్పి పొట్రే చేసి సీన్ చేసిందే కానీ దివ్య అట్లా ఎక్కడా చేయలేదు. సో నా క్లియర్గా ఉంది పిక్చర్. ఎవరు ఊరికినే భరణి టాపిక్ తీసుకొస్తున్నారు, ఎవరు తీయకుండా ఉంటున్నారు, ఎవరు గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎవరి వల్ల ఎవరు స్పాయిల్ అవుతుంది అని. సో అక్కడ ఉంటున్న హౌస్లో ఉండి చూస్తున్న వాళ్ళకంటే బయట ఉండి చూసే వాళ్ళకి అర్థమవుద్ది కాబట్టి అది ఎక్కడా కూడా పర్సనల్ అయితే నాకైతే ఏం అనిపించలేదు. ఒప్పుకుంటా అంతవరకు తనుజ గారు కష్టపడి వచ్చినప్పటికీ ఇట్లా సడన్గా తీసేసరికి ఎవరికైనా అది అయ్యో అంత వెలనిజం చూపించకుండా ఉండాల్సిందే అని అనిపిస్తుంది. కానీ బట్ గేమ్ దగ్గరికి వచ్చేసరికి తనుజ గారు కూడా అట్లనే ఉంటారు. ప్రతిసారి దివ్య విషయంలో దివ్య భరణి గారు టాపిక్ తీసుకురాకపోయినా తనుజ మాత్రం భరణి గారు టాపిక్ తీసుకొస్తూనే ఉందన్నమాట. ఇదే టాపిక్ని ఇంత సాగదీసి మాట్లాడిన నాగార్జున సార్ ఎపిసోడ్లోని వై అసలు రాముకి కళ్యాణ్ని నామినేట్ చెయ్యమని చెప్పి అంత హింట్ ఇచ్చి, తన క్లోజ్ కదా, హింట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఊరుకున్నారు? కళ్యాణ్ కూడా తెలియాలి ఆమె గేమ్ ఆడుతుంది అని.
బట్ స్టిల్ ఫర్ సమ్ రీజన్ కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళు క్లోజ్, అంటే ఇప్పుడు అందరికీ ఒక్కొక్క ఫ్రెండ్షిప్ బాండ్, వీళ్ళు ఉంటే నాకు నమ్మకం ఉంటుంది అనేది ఒక్కొక్కరికి ఏర్పడిసింది. ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ 11 వీక్స్ జర్నీ కదా, ఇట్స్ నాట్ దట్ ఈజీ. నమ్మకుండా ఉండడం అయితే అది ఇంపాసిబుల్. సో అట్లానే కళ్యాణ్కి కూడా తనుజ విషయంలో ఒక నమ్మకం ఉంది, తనుజకి కళ్యాణ్ విషయంలో ఒక నమ్మకం ఉంది. అవి ఎలాంటి రీజన్స్ అయినప్పటికీ కూడా సో కళ్యాణ్ గారు కూడా ఇక్కడ నుంచి గేమ్ టఫ్ అవుతుంది కాబట్టి ఆచితూచి అడుగేయాలి అని అంటాను నేను. ఇంకొక మాట చెప్పాలంటే ఎపిసోడ్ స్టార్టింగ్ సాటర్డే ఈ ఓటింగ్ ఉందండి, కామెడీ అనిపించిందండి ఆ ఓటింగ్ది. ఏంటి సుమన్ శెట్టికి 100%. అసలు సుమన్ శెట్టి గారు ఎక్కడ కనిపిస్తున్నారండి? పూర్తిగా కనిపించట్లేదు అనట్లేదు, అతనికంటే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇమాన్యువల్. ఇంకా టాస్క్ల్లో గట్ట బాగా కనిపిస్తుంది ఇమాన్యువల్, డిమన్ పవన్, తనుజ గారు. షీఈ్ ఆల్సో లేడీ లయన్, బాగా ఫైట్ చేస్తున్నారు ఆవిడ. దివ్య ఆడుతుంది కానీ దివ్య ఇప్పటికొచ్చి ఫిజికల్ టాస్క్ ఎందులో నాకు కనిపించలేదు, స్ట్రాటజికల్గా ఆవిడ కనిపించింది. వేరే తనుజ ఫిజికల్గా కూడా నాకు కనిపిస్తుంది ఈ మధ్య. అండ్ కళ్యాణ్ ఎంత బాగా ఆడతాడు. వీళ్ళందరూ కాదు, కామెడీ కంటెంట్ ఇస్తున్న ఇమాన్యువల్ కాదు, అది కూడా కాదని చెప్పి సంజన గారు కూడా కాదు. సంజన గారు ఫస్ట్ 3 వీక్స్ ఏ రేంజ్లో కంటెంట్ వెళ్ళిందో, ఎవరి వల్ల వెళ్ళిందో అందరికీ తెలుసండి. బిగ్ బాస్ హౌస్ మొత్తానికి తెలుసు కంటెంట్ వెళ్ళింది సంజన గారి వల్లనే. ఆల్మోస్ట్ ఆవిడే విన్నర్ అవుతారని చెప్పి ఒక 4 వీక్స్ వరకు అందరూ డిసైడ్ అయ్యారు. అలాంటి వీళ్ళెవరూ కాదు. ఇప్పుడు సుమన్ శెట్టి గారు వచ్చారా? ఎక్కడండి సుమన్ శెట్టి గారు? ఏ యాంగిల్లో అండి? నాకు అసలు కనిపించట్లేదు అసలు. అది 100% వీళ్ళు ఓట్ వేసేశారు. మీరు ఆడియన్స్ చెప్పితే నమ్మేలా ఉండాలండి. నిజంగా ఇమాన్యువలో తనుజావో ఎవరో ఒకరిని ఫస్ట్ ప్లేస్లో పెట్టుంటే ఓకే బాగానే పెట్టారు అని చెప్పి ఊరుకునేవాళ్ళు. సుమన్ శెట్టి గారికి 100% హిట్ అంటే అది ఎట్లా నమ్మాలో కూడా నాకు అర్థం కాలేదనమాట. నాకు అది ఏం జరుగుతుందో అసలు అని ఆలోచించడానికి సగం టైం పట్టింది. మేబీ 2 రీజన్స్ అనుకున్నాను. ఫస్ట్లో నేను ఇట్లనే రియాక్ట్ అయ్యాను. ఫస్ట్ రీజన్, హౌస్లో ఉన్న వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ అర్థం కాకూడదనైనా అయి ఉండొచ్చు. సెకండ్ రీజన్, సుమన్ శెట్టికి ఒక కాన్ఫిడెన్స్, ఒక పుష్ ఓవర్ ఇవ్వడానికైనా ఇట్లా చేసి ఉండొచ్చు అనే 2 థాట్సే నాలో ఉన్నాయన్నమాట. ప్యూర్లీ ఇది నా ఒపీనియన్ అండి, ఎవరిని ఏమంటే డౌన్ చేయాలని కాదు. బట్ హానెస్ట్గా చెప్పాలంటే సుమన్ శెట్టి గారు టాప్ 1 అంటే నమ్మేదే లేదండి, అసలు నమ్మేదే లేదు. 3rd వీక్లో వచ్చి ఆవిడ బర్నీని టాప్ పెట్టినప్పుడు కూడా నమ్మలేదండి. దివ్య గారు వచ్చి 3rd వీక్లో బర్నీ గారి గేమ్ టాప్లో పెట్టింది. ఆవిడ ఎందుకు పెట్టిందో ఆవిడకే తెలియదు. అప్పటి నుంచి ఆయనతో క్లోజ్గా ఉందో మరి దానికో ఏమంటారు గేమ్ పరంగా మార్చదాం అనుకుందో ఆయన పాజిటివిటీ చూసి తెలియదు. కానీ అప్పుడు అది తప్పే, ఇక్కడ ఇది తప్పే. అసలు టాప్ 1లో ఉన్నది ఇమాన్యువల్ అండ్ తనూజ. బయట వినిపిస్తున్నవి ఈ 2. అప్పుడప్పుడు ఇంకా తనూజను ఎందుకు వినిపిస్తుంది అంటే ఎందుకో చాలామంది అంటున్నారు తనూజ ఫ్యాన్స్ ఇప్పుడు పెరిగారు అని, అందువల్లైనా అయి ఉండొచ్చు. సో కంటెంట్ ఒక కామెడీ కంటెంట్ అయినా గేమ్ అయినా ఏదైనా బాగా ఆడుతుంది అయితే ఇమాన్యువల్, అండ్ ఫిజికల్ అన్నీ కలిపి కళ్యాణ్, 3rd తనుజ. సో వీళ్ళు ముగ్గురులో ఎవరు 1, 2, 3 లేదా 3, 2, 1 ఎవరు ఏ స్థానంలో ఉంటారో మనకు తెలియదు. కానీ టాప్ 3లో ఉండే అర్హత మాత్రం వీళ్ళే అని నేను చెప్పగలను బయట అనాలిసిస్ చేసి. కానీ సుమన్ శెట్టి గారు హిట్ వరకు ఓకే అండి, అగ్రీబుల్, హిట్ అయి ఉండొచ్చు. అది కూడా బిగ్ బాస్ ఇచ్చి అతనికి టాస్కులు పెట్టి లేపడం వల్లే జరిగిందని నేను చెప్తా. ఆయన ఓన్గా ఒక ఫ్లోరా గారు ఉండి దాని తర్వాత శ్రీజాతో ఉన్న ఒక టాస్క్, ఇవన్నీ కొన్ని టాస్క్లు ఆడారు. కానీ ఎక్కడ కూడా ఆయన లేకపోయి ఒక పాయింట్ ఆఫ్ టైంకి నాకు రీప్లేస్ కావాలని వచ్చి అడిగారు. బట్ స్టిల్ హీ ప్లేడ్. బట్ అంత తోపు లెవెల్ అని అయితే నేను అన్ను. బట్ నేనైతే ఎక్కువ కామెడీ కంటెంట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఇస్తున్నారైనా ఇంకా ఇవ్వచ్చు. ఇమాన్యువల్తో పోలిస్తే మాత్రం అసలు అంత ఏమంటారు గ్రాఫ్ అయితే ఇమాన్యువల్తో కంపేర్ చేస్తే నో. ఇమాన్యువల్ 100కి 200% అని చెప్పచ్చు. నేనేమి పెద్ద ఇమాన్యువల్ సపోర్ట్ అని కాదండి. సో నాకైతే అది ఎందుకో అంత వ్యాలిడ్ కాదు అని అనిపించింది. సరే, ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. లాస్ట్లో రాము ఎలిమినేషన్ గురించి వద్దాం. ఎలిమినేషన్ అనకూడదండి, అది సెల్ఫ్ ఎవిక్షన్ అని అనాలి కదా, సారీ. సెల్ఫ్ ఎవిక్షన్ గురించి మాట్లాడదాం. చాలా బాధ అనిపించింది ఆయన పాడినప్పుడు. ఆయన బాధ తెలుసుకోగలను, ఆయన హోమ్ సిక్ అయిపోయారు. కానీ నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ నార్మల్గా అందరూ చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సెల్ఫ్ ఎవిక్షన్ అయితే ఏవో అగ్రిమెంట్స్ ఉంటాయంట, రిటర్న్లో ఎంతో అమౌంట్ పే చేసి వీళ్ళు వెళ్ళాలి యాజ్ ఏ టోకెన్ ఆఫ్ ఫైన్ కిందంట. అసలు ఆయనకు ఆడియన్స్ గెలిపించినందుకు, అంటే ఇంతవరకు తీసుకొచ్చినందుకు ఆయన ఎలిమినేట్ వెళ్ళే వరకు వెయిట్ చేసి ఉండాల్సింది అనిపించింది సెల్ఫ్ ఎవిక్షన్ అవ్వకుండా. బట్ దట్ ఈజ్ ఆల్సో గుడ్. ఆయన ఉన్న ఏం ఆడట్లే, లోగా ఉంటారు,
స్టాండ్ తీసుకోవట్లేదు. గేమ్ అంతలా వెళ్తున్నప్పుడు ఆయన కోసం ఆయన సపోర్ట్ చేసుకోరు. పోనీ ఇంకొకరికైనా సపోర్ట్ చేస్తారంటే అది లేదు. సో దట్ ఈస్ బెటర్. ఒకళ్ళు ఇంట్లో డిప్రెస్ అయ్యాకంటే బయటకు వెళ్ళి హ్యాపీగా ఉంటుందంటే దట్ ఈస్ గుడ్ అనిపించింది. కానీ ఆయన అంత ఈజీగా వదులుతారని అనుకోలేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలామంది ఈ బిగ్ బాస్ హౌస్లోకి రావాలి, ఎట్లా అయినా సర్వైవ్ అవ్వాలి, విన్నర్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి అని పాపం చాలామంది అగ్ని పరీక్ష చూస్తే అర్థమై ఉంటుంది. అది జస్ట్ శాంపిల్ మాత్రమే. చాలామంది అప్లై చేశారంట. అంతమంది పోటీ పడి ఒక పొజిషన్ని ఆయన అట్లా ఒక ప్లేస్ని ఆయన వదిలేసి ఈజీ అనను, ఆయనకి అది కష్టం అయి ఉండొచ్చు, మనకి చూసే వాళ్ళకి ఈజీ అనిపిస్తుందేమో. ఏదైనా అట్లా గివ్ అప్ ఇచ్చి ఉండకుండా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఎనీ ఆయన బయటకు వెళ్ళి హ్యాపీ ఉన్నాడంటే దట్ ఈస్ గుడ్ పార్టే. అసలు అందులో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా వీకెండ్ ఎపిసోడ్కి మళ్ళీ బ్యాక్ వస్తే ఎగ్జిట్ ఎవరు టాపర్ ఎవరు అని ఒక టాస్క్ పెట్టారు కదా. వచ్చి ముగ్గురు బర్నీ పెట్టారు. బర్నీని పెట్టి సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు సరిగ్గా ఆడట్లేదు, స్టాండ్ తీసుకోవట్లేదు అని అన్నారు. అదైతే నిజమేనండి. ఎన్నాళ్ళకి హౌస్లో వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. ఆయన ఎందుకు వచ్చినట్టు, వచ్చి ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థమే కాలే. ఆడుతున్నా ఓకే, టాస్క్లో ఆడడం తర్వాత కూర్చోవడం ఈ రెండే జరుగుతుంది. ఇప్పటికొచ్చి ఆయన నేను కుక్ చేయడం అప్పుడు సంజన గొడవలో చూసా, తర్వాత మరి నేను చూడలేదు. ఆయనకి షోల్డర్ పెయిన్ అయిన దగ్గర నుంచి ఆయన ఇంట్లో ఏ యాక్టివిటీలోని ఆయన ఇన్వాల్వ్ వీలే చేయట్లేదు. అండ్ గేమ్లోని వచ్చి వెళ్ళిపోవడమే కనిపిస్తుంది. ఆయన అదృష్టం ఏంటంటే ఇటు తనూజ అండ్ దివ్య వీళ్ళిద్దరూ ఆడుతున్న గేమ్స్ వలన వీళ్ళిద్దరూ ఉంటే వీళ్ళిద్దరి వలన ఈయన ఉంటున్నారని నాకు అనిపించింది. అయితే తనూజతో కాంట్రవర్సియో లేదా దివ్యతో కాంట్రవర్సియో ఈ బాండింగ్స్ తోటి మొత్తానికి పాప అల్లుకుపోయి ఆయన సతమతం అవుతూ ఉంటున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆయన కూడా ఆ కెప్టెన్సీ టాస్క్లో ఇద్దరు తనూజ అండ్ భరణి గారు ట్రైన్లో ఉన్నప్పుడు వదిలేస్తారు. ఆయన కోసం ఆయన మాట్లాడుకోరని అనిపించింది. అది నిజమే కదా, ఆయన మాట్లాడుకోవాలి కదా. ఆయన కోసం ఆయన ఫైట్ చేసుకోవట్లేదు. ఇంకా దివ్య వెళ్ళిపోయి భరణి గారు కాంపిటీషన్ తనూజ గౌరవ్ను వెళ్ళి తనూజని తీసేసాయని చెప్పి ఈవిడొచ్చి ఈయన చెప్తున్నారు. అసలు దివ్య గారు అంత స్ట్రెస్ తీసుకోవడం అనవసరం. అట్లీస్ట్ ఆవిడకి విన్నింగ్ అయ్యే నేచర్ ఉంది, కెపాసిటీ ఉంది అనిపించింది. ఇప్పటి వరకు భరణి గారు ఎలా ఉంటున్నారో తెలిసినప్పుడు ఆవిడ ఇక్కడ నుంచి కూడా ఆవిడ కోసం ఆవిడ తీసుకోవాలి ఆ స్ట్రాటజీ. అదైతే కరెక్ట్గా చెప్పారు నాగార్జున. ఒకరిని ఓడించేలో స్ట్రాటజీ చూపించే కంట విన్ అవ్వడంలో ఎలాంటి స్ట్రాటజీ పెట్టినా తప్పు లేదు అని చెప్పిన మాట అయితే 100% ట్రూ. ఇక్కడైతే నేను అగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే ఎట్లాగో భరణి గారికి ఆ విన్నింగ్ స్పిరిట్ లేదు, త్యాగం చేసేస్తాను అంటారు. నాకు ఎందుకు వచ్చిన గోల మళ్ళీ వీళ్ళతో ఇరుక్కునైనా తప్పించుకుని వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. ఈవెన్ ఈ వీకెండ్ ఇవి ఎపిసోడ్స్ అయ్యాక నామినేషన్స్లో కూడా దివ్య గారు నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ తుపాస్ పాయింట్ అండి. నేను క్లియర్ కట్గా వీడియో లైన్ టు లైన్ ఎవరు ఏం చెప్పారు, ఏం వాదించుకున్నారో లైన్ టు లైన్ పాయింట్స్ పట్టుకుని వస్తాను. సో మొత్తానికి ఈ టాస్క్ అయిపోతుంది. ఈ టాస్క్లో మిగిలింది అందరూ నార్మల్గానే చెప్తారు. పొగడ్తలు వచ్చిన వాళ్ళకి బాగానే పొగడ్తలు వచ్చే బాగానే వచ్చినట్టే, బాగానే చెప్పినట్టే. కొంచెం భరణి గారు ఎవరైతే ఎగ్జిట్లో ఉన్నారో వాళ్ళ గురించి కూడా బాగానే చెప్పారు. అందులో అయితే ఎవరు కూడా ఊరినే సేఫ్ గేమ్ ఆడలేదు. ఇంకా సేఫ్ గేమ్ ఆడలేండి, అయిపోయింది. ఆ వీక్స్ వెళ్తున్న కొద్దీ వీళ్ళకి కూడా చాలా టఫ్గా వెళ్తుంది అనమాట, ఛాలెంజింగ్గా. సో ఆఫ్టర్ దట్ భరణి గారు వెళ్ళి తనుజని అడుగుతారు, నా కోసం గోల్డెన్ బజర్ వాడతావా అని అడిగితే నేను చెప్పలేను, నాకు ఆల్రెడీ సాయి అడుగుతున్నాను అంటది ఆవిడ. పోనీ సాయికైనా వాడిందా అంటే వాడలేదు, ఇద్దరికి వాడలేదు. అప్పుడు చెప్తారు 3 ఛాన్సెస్, అందులో 2 అయిపోయి ఇంకొకటే ఉంది, నెక్స్ట్ వీక్ కూడా నువ్వు వాడకపోతే అది ఇంకా రద్దు చేస్తున్నట్టే అని అంటారు. అసలు ఆవిడ వాడు ఉండాల్సిందని అనిపించింది. దువ్వాడ మాదిరిగా వెళ్ళినప్పుడు అడిగారు, వాడలేదు. ఇప్పుడు సాయి భరణి ఉన్నప్పుడు మేబీ భరణి గారికి వాడితే అనుకోకుండా అది వాడడం అవుతుందని అనుకున్నారేమో తెలియదు. సాయికి వాడలేదు, ఇక్కడ ఈయనకి వాడలేదు, ఇద్దరికి వాడలేదు ఆవిడ. పాపం నాకు సాయి అట్లీస్ట్ ఉండి పాప ఆయన ఏదో ఫైట్ చేస్తున్నారు కానీ కనిపించకపోయినప్పటికీ అతను బాగానే ఫైట్ చేశారని చెప్పాలి. అండ్ భరణి గారు వెళ్ళిపోయి థ్యాంక్ యూ తనుజ అని చెప్పి తనుజతో మాట్లాడుతాను. నాకు అక్కడ అర్థమే కాదండి, అంటే మనసులో ఒకటి ఉండి బయటకు ఒకటి ఎక్స్ప్రెస్ చేసినట్టు నాకు అనిపించింది. లేదా ఆయన అసలు తనుజ ఏరియానే టచ్ చేయకూడదు అనుకుంటున్నారా అన్నట్టు అనిపించింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, శ్రీనివాస్ సాయి ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది బిగ్ బాస్ అండ్ రాము గారు సెల్ఫ్ ఎవిక్షన్ అయిపోయారు. ఇప్పుడు మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్లో నెక్స్ట్ వీక్ ఉంటే ఎట్లా ఉంటుంది అనేది బిగ్ బాస్ మనకి చూపిస్తారు అనమాట. చూడాలి. నామినేషన్స్ అన్నీ నేను చూసి వచ్చి నేను మీకు వీడియో చేసి పెడతాను. ఇది ఈ రోజుటి రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారో, మీరు ఎవరిని గెస్ట్ చేస్తున్నారో
వాళ్ళ పేర్లు కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.